పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల రూబే జూబ్లీ వేడుకల్లో భాగంగానే విజ్ఞాన శాస్త్ర మేళాను ఏర్పాటు చేసినట్లు కళాశాల మెకానికల్ విభాగం నాగఫణి శాస్త్రి తెలిపారు. కర్నూలు నగర శివారులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు రఘురాం అధ్యాపకురాలతో కలిసి ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత సైంటిఫిక్ మోడల్స్ ఆయన పాఠశాలలోని విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇదొకటి చక్కటి వేదిక అన్నారు. శాస్త్ర సాంకేతిక పురోగతి ఆవిష్కరణలను బట్టి గమనిస్తే విజ్ఞాన రంగంలో ముందుకు సాగుతున్నామని స్పష్టమవుతుందన్నారు. భవిష్యత్తులో మనం ఎలాంటి అభ్యున్నతి సాధించగలం అన్న అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రదర్శన ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. నగరంలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు స్వాగతం పలుకుతూనే కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళాఖండాలను తిలకించేందుకు కళాశాల చక్కటి వేదికను సిద్ధంగా ఉంచిందన్నారు. శ్రీశైలం జలాశయ పనితీరు, విమాన రూపకల్పన పనితీరు, థర్మల్ పవర్ ప్రాజెక్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆవిష్కరణలు ప్రదర్శిస్తూనే ముందడుగు వేస్తూ లక్ష్య సాధన చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి వారు చెప్పారు. స్థాపింపబడి 40 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా రూబే జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 17, 18, 19వ తేదీలలో ఈ విజ్ఞాన మేళా టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడినది. ఈ మేళాలో భాగంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇంజనీరింగ్లోని వివిధ విభాగాలలో అత్యున్నత ప్రదర్శన కల్పిస్తున్నటువంటి అనేక రకముల సైంటిఫిక్ మోడల్స్తో పాటుగా వివిధ పాఠశాల విద్యార్థులలో కూడా ఆ రకమైన సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఆ పాఠశాల విద్యార్థులతో కూడా మేము ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఇచ్చేసి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పురోగతిని ఈ యొక్క ఆవిష్కరణలను చూసినట్లయితే వారికి విజ్ఞాన రంగంలో మనం ఏ రకంగా ముందుకు పోతున్నాము, రాబోయే రోజులలో మనం ఏ విధంగా అభ్యున్నతిని సాధించవచ్చు అనే ఒక అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో నగరంలోని వివిధ కళాశాలలు పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భంగా స్వాగతం చెప్పడం జరుగుతూ ఉన్నది. కళాశాల ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు రూబే జూబ్లీ వేడుకలో భాగంగా ఈ మేళాను మేము ఏర్పాటు చేశాము. ఈ విధంగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల సందర్భంలో కూడా కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు ఈ 40 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేశాము. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో శ్రీశైలం డ్యామ్ యొక్క పనితీరును మనము అక్కడ మోడల్ను ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలు, రోబో సహాయంతో మనము బోర్వెల్లో ఉన్నటువంటి పడినటువంటి చిన్నపిల్లలను ఏ విధంగా బయటికి తీసుకురావచ్చును, రోబో సాయంతో ఈ ల్యాండ్ మైన్ డిటెక్టర్స్ని ఏ విధంగా కనుక్కోవచ్చు, ఇటువంటి అనేక ఆవిష్కరణలు కూడా మా విద్యార్థులు ఈరోజు ప్రదర్శనలో ఉంచడం జరిగింది. వీటన్నిటిని చూసినట్లయితే తప్పనిసరిగా ఇవి రాబోయే రోజులలో ఒక మంచి ఆవిష్కరణలకు రేపొద్దున వీరు తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి మంచి ఆవిష్కరణలు చేస్తూ కళాశాల యొక్క ఖ్యాతిని అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఒక ముందడుగును ఒక మైలురాయిని చేరుస్తారని ఆశాభంగా ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ యొక్క విజ్ఞాన మేళాకు కర్నూలు నగరంలోని విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ఔత్సాహికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మేళాలో ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ స్టాల్స్ ద్వారా ఆనందాన్ని కూడా పొందాలని మేము ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. నాగఫణి శాస్త్రి, మెకానికల్ విభాగం, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల. స్పేస్ని ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పిల్వే. ఇక్కడ స్పిల్వే అనేది మనం వాటర్ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వదలడానికి కన్స్ట్రక్ట్ చేసేది స్పిల్వే అంటాము. నెక్స్ట్ కెనాల్స్కి హెడ్ రెగ్యులేటర్స్ అని రెండు కెనాల్ సిస్టమ్స్ ఉంటాయి. అవి రైట్ బ్యాంక్ కెనాల్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. దాంట్లోకి మనకి హెడ్ రెగ్యులేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక వీనాచ్ అనేది ఉంటుంది. దీన్ని డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ అది అక్వడెక్ట్ అంటాం దాన్ని. ఇక్కడ కెనాల్ డ్రాప్ ఒకటి ఉంటుంది. అక్కడ లాస్ట్లో చూసుకుంటే టర్బైన్, దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. మోడల్ ఎలా జరుగుతుందని మేము ఒక ప్రోటోటైప్లో కన్స్ట్రక్ట్ చేసి చూపించాము. మనమంటే బయటికి వెళ్ళి చూడగలం, చిన్నపిల్లలు ఎగ్జిబిషన్కి వచ్చి చూస్తారని ఒక మా ఉద్దేశంతో మనం ఒక ప్రోటోటైప్లా బయట స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనే విషయంగా మేము ఒక ప్రోటోటైప్లా చేసాము. ఇప్పుడు మన డ్యామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో హ్యాస్టీస్గా అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్ ఇలాగే చూపిస్తున్నాం. మీరు ఒకవైపు అలా చూసుకుంటే ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసాం. డ్యామ్తో పాటు స్పిల్వేస్ ద్వారా కూడా వాటర్ ఎలా వస్తున్నాయో కూడా మనం చూడవచ్చు. ఆ స్పిల్వేస్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా చూడవచ్చు. కింద స్పిల్వే అనేది ఎందుకు ప్రొవైడ్ చేయాలి, హైడ్రాలిక్ జంప్ ఎందుకు అవసరము, హైడ్రాలిక్ జంప్ వల్ల ఏమేమి యూస్ఫుల్స్ ఉన్నాయి,
ప్లస్ కెనాల్స్ ద్వారా ఎలా వాటర్ తీసుకెళ్తారు, కెనాల్స్లో ఎలా రెగ్యులేట్ చేస్తారు, ప్లస్ కెనాల్స్లో వాటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంకా కొన్ని కండిషన్స్లో కెనాల్ ఎక్కడెక్కడ డిజైన్ చేయాలి ఆల్సో కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసి చూపించాం. మీరు మా స్ట్రక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం పిల్లలకు కూడా అవగాహన వస్తుంది. ఫర్దర్గా ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో యాజ్ యూజువల్గా మేము కూడా ఇక్కడ ప్రోటోటైప్ లాగా మోడల్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ మై సెల్ఫ్ కాసిం వలి, థర్డ్ బీటెక్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో సైడ్ స్టాండ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా డైలీ లైఫ్లో. ఈ బంప్స్ దగ్గర ఇది బోత్ గేర్ అండ్ నాన్ గేర్. ఇది గేర్ బైక్ ఇక్కడ సైడ్ స్టాండ్ నుంచి గేర్ల వరకు ఒక లింక్ అనేది పెడతాం బ్రేక్ వరకు. ఎప్పుడైతే రైడర్ ఫస్ట్ గేర్ అప్లై చేస్తారో ఆటోమేటిక్గా సైడ్ స్టాండ్ ఫ్లిప్ గేర్ మార్చుకోవచ్చు. అలాగే దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఓన్లీ మెకానిజం పైన. థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థిని. ఇది సోలార్ పవర్డ్ హైబ్రిడ్ బైసికల్. ఇదనే నార్మల్గా సైకిల్ని పెడల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఏం చేసామంటే ఆ పెడలింగ్ అనే విధానం తీసేసాము. అంటే పెడలింగ్ చేసుకుంటూ కూడా సైకిల్ మూవ్ చేయొచ్చు. కానీ ఎంతసేపు అని దొక్కుతాం మనం పెడల్ అనేది? 20 to 30 minutes ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మోర్ దాన్ దట్ ఇట్ ఈజ్ బాడీ పెయిన్స్ అండ్ బాడీ ఇట్ విల్ మోర్ స్ట్రెయిన్ టు అస్. ఆ స్ట్రెయిన్ తగ్గడానికి మేము ఇక్కడ ఒక మోటార్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఆ మోటార్కి పవర్ సప్లై ఇవ్వాలి కదా, ఆ పవర్ సప్లై ఇవ్వడానికి ఇక్కడ బ్యాటరీ ప్యాక్ పెట్టాం. ఈ బ్యాటరీ ప్యాక్ మోటార్ అంతా బాగున్నాయి, కానీ మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ థ్రోటిల్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఆపరేట్ చేయడానికి అంటే ముందు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ కావాలి అంటే ఒక ఇగ్నిషన్ స్విచ్ ఉండాలి మనకు. కాబట్టి ఇక్కడ ఒక ఇగ్నిషన్ స్విచ్ యూజ్ చేస్తాము. ఇది మెయిన్ పార్ట్స్ దీంట్లో. నెక్స్ట్ ఇవన్నీ ఒక కంట్రోలర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక కంట్రోలర్ ఉంది, ఇక్కడ కంట్రోలర్కి కనెక్ట్ అవుతాయి ఇవన్నీ పార్ట్స్. అంటే ఇప్పుడు ఇది ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ ఎంత ఇస్తున్నాము, ఎంత రైజ్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ మోటార్కి ఎంత పవర్ వెళ్ళాలి అనేది ఈ కంట్రోలర్ అనేది ఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సోలార్ ప్యానెల్ నార్మల్గా మనం బయట ఎండలోనే తిరుగుతాము. ఈ ఎండలో తిరిగినంతప్పుడు మనకు ఆ సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, అది వేస్ట్ చేసుకోకుండా మనం ఇక్కడ సోలార్ ప్యానెల్ పెట్టాం. ఈ సోలార్ ప్యానెల్ వల్ల మనకి ఈ సోలార్ ఎనర్జీ అనేది బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ కంట్రోలర్ యూజ్ చేసాం మనం, ఎందుకంటే ఎండ అనేది ఎప్పుడు మనకు కాన్స్టెంట్గా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. దానికోసం ఈ ఛార్జ్ కంట్రోలర్ అనేది యూజ్ చేసాం. ఈ ఛార్జ్ కంట్రోలర్ అనేది కాన్స్టెంట్ వోల్టేజ్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఆ అవుట్పుట్ని బ్యాటరీస్ కనెక్ట్ చేసి బ్యాటరీస్ ఛార్జ్ చేస్తాం. ఈ సార్ రేంజ్ మిల్క్ వెండర్స్కి అట్లా నెక్స్ట్ నీ పెయిన్స్ ఉన్న వారికి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసాం ఈ ప్రాజెక్ట్. మేము చేస్తాం సైకిల్.